పాత 500 1000 నోట్లు రద్దై 2 నెలలకు దగ్గరవుతున్న సామాన్యుడి కష్టాలు మాత్రం తీరటం లేదు. మరోవైపు బంగారంపై రోజుకో ప్రకటన ప్రజల్ని అయోమయంలో ముంచేస్తోంది. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణానికి మోదీ ప్రకటించిన వడ్డీ రాయితీ వల్ల లాభం ఎంత? ఈ స్కీమ్ కింద ఇళ్లు కట్టుకోవటం సులభమా? నోట్ల రద్దు తర్వాత పెట్టుబడులు మందగించాయా? భవిష్యత్తులో ఏ రంగం ఆశాజనకంగా ఉంటుంది? బంగారం, రియల్ ఎస్టేట్లో డబ్బు ఎందులో పెడితే బాగుంటుంది? దీనిపై మనతో ఆడిటర్ సాయిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. సాయిబాబు గారు, మనం మాట్లాడుకున్నాం అంటే ఇప్పుడు 12 lakhs, 9 lakhs, రూరల్ వాళ్ళకి 2 lakhs, దీని మీద వడ్డీ రాయితీ అంటున్నారు. నిజంగా దీనివల్ల వాళ్ళ సామాన్యులకు ఎవరైతే ఆ మేరకు తీసుకుంటారో వాళ్ళకి వడ్డీ రాయితీ వల్ల లాభం ఉందా? అంటే ఇక్కడ వడ్డీ రాయితీ అనేది ఇంతకుముందు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది వ్యవసాయదారులకి ఈ కొన్ని రంగాలకే ఇచ్చున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ హౌసింగ్ లోన్స్కి ఇస్తామంటాం అనేది కొంత సంతోషమే. కానీ అయితే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా వెళ్తుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో 9 లక్షల వరకు 4% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తామన్నారు, అంటే వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. 9 లక్షలు కనుక మనం లోన్ అవైల్ చేసుకుంటే 36,000 రూపాయల మ్యాక్సిమం బెనిఫిట్ సంవత్సరానికి జరుగుతూ ఉంది. అట్లాగే 12 లక్షల రూపాయలు అవైల్ చేసుకుంటే 3% అన్నారు, అంటే మళ్ళీ అది కూడా 36,000కే కన్ఫర్మ్ చేశారు. ఇంత విషయం చెప్పకుండా కూడా ఎవరైనా ఇంటి లోన్ కనుక వాడుకుంటే 36,000 రూపాయల వరకు సంవత్సరానికి వడ్డీ రాయితీ ఇస్తామని చెప్తే ఒక సింపుల్లో వెళ్ళిపోయేది. అదేవిధంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి 2 లక్షల రూపాయల మీదే 2% రాయితీనే ఇస్తామన్నారు. ఇది కొంత డిస్క్రిమినేషన్ చూపించినట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా హౌస్ కాస్ట్ సేమ్ అవుతుంది. స్టీల్ రేటు మారట్లేదు, ఇసుక రేటు మారట్లేదు, సిమెంట్ రేటు మారట్లేదు, కూలీ రేటు మారట్లేదు. అట్లాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎందుకు 2 లక్షల రూపాయల వరకే లోన్కి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తారు? గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవాళ హౌసింగ్ ఎక్కడ లేదు అంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే లేదు. అతి తక్కువ పాతకాలం పురాతన కాలం వాటిలో ఉంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి సోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసింది వీళ్ళతో పట్టణ ప్రాంతాలతో ఈక్వల్గా సపోర్ట్ చేయాల్సింది వాళ్ళు తక్కువగా సపోర్ట్ చేశారనేది భావన అయితే ఉన్నది. దీనివల్ల కొత్తగా ఇళ్ళు కొనుక్కునే వాళ్ళకి కొంత బెనిఫిట్ జరుగుతుందో కానీ ఓవరాల్గా సొసైటీకి మాత్రం అంత బెనిఫిట్ అయితే ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మోదీ ప్రకటన విన్న తర్వాత అంటే రుణమాఫీ చేస్తారేమో ఆయన మాట్లాడక ముందు, తర్వాత ధరలు తగ్గుతాయేమో, వడ్డీ రాయితీ భారీగా ఉంటుందేమో, ఇలా మధ్యతరగతి ప్రజల నుండి సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే వాళ్ళ ఆశలు వాళ్ళు చెప్పేది ఒక కంటి తుడుపు చర్యగా ఒక తేల్చేశారు ఈ ఇష్యూని అనేటువంటి ఒక భావన వ్యక్తమవుతుంది. మరి ఈ వడ్డీ రాయితీ అనేది మనం చూసాం అంటే మీరు అన్నట్టు రూరల్లోనే ఇంత 2 lakhs కంటే చాలా కష్టం కదా. ఈ వడ్డీ రాయితీ వల్ల వాళ్ళకి ఎంతవరకు లాభం ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకి తగ్గచ్చు? అంటే ఇప్పుడు మనకి రేపు ఫిబ్రవరి 1st వీక్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ వడ్డీ రాయితీ కింద ఎంత ఇవ్వదలుచుకున్నాము అంటే 100 కోట్ల రూపాయల, 200 కోట్ల రూపాయల, 10,000 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్లో కనపడాలి. కనపడకుండా ఇది చేయతైతే కాదు వాళ్ళకి. అయితే ఇంటీరియంగా ఇప్పుడే ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎవరు హౌసింగ్ లోన్ అవైల్ చేసుకుంటారు, ఇమీడియట్గా ఇచ్చే వాళ్ళకి ఏ బెనిఫిట్ వస్తుంది, ఏ డేట్ నుంచి అప్లికబుల్ వస్తుంది, అట్లాగే ఏ డేట్ లోపల తీసుకునే వాళ్ళకి ఇది అప్లికబుల్ ఉంటుంది, ఇటువంటి విధి విధానాలు ఏమీ కూడా ప్రధానమంత్రి గారి ప్రకటనలో లేవు. వీటన్నిటి గురించి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది ఇస్తామన్నారు కాబట్టి అప్లికబుల్ కూడా నోటిఫికేషన్ డేట్ల నుంచి పలానా కట్ ఆఫ్ డేట్ లోపు మధ్యలో తీసుకున్న వాళ్ళకి అనేది స్పెసిఫిక్గా ఇండికేషన్ అయితే ఇస్తారు. ఇవ్వకుండా అన్ఎండెడ్ ప్రోగ్రామ్గా అయితే దీన్ని అయితే ఇవ్వరు. అయితే ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ అనేది కంటి తుడుపు చర్య లేదా ఇంకో చర్య అనేది పక్కన పెడితే ఇది అసలు డిమానిటైజేషన్ చేసిన దానికి ఈ వడ్డీ రాయితీకి సంబంధం లేదు. అది కేవలం డిమానిటైజేషన్ చేసింది ఫేక్ నోట్లను నివారించడానికి, బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి, రెండే పర్పస్లు. కానీ వడ్డీ తగ్గింపు ఇటువంటివి లేకపోతే అందరికీ డబ్బులు పంచుతారు ఇటువంటివి అసలు డిమానిటైజేషన్ ప్రపోజల్లోనే లేవు. దానికి Day 1 నుంచి కూడా మనం ఇక్కడే చర్చల్లో అనేక సార్లు చెప్పున్నాము. ఈ డిమానిటైజేషన్ జరిగినంత మాత్రాన వడ్డీ రేట్లు మారవు. ఇవాళ మనం అందరం బ్యాంకులో డిపాజిట్లు చేసుకొని ఉన్నాం. లిమిటేషన్స్ పోగానే ఎవరికి వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు, ఉన్న మనీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ ఈ డబ్బులని కూడా బ్యాంకుల దగ్గర ఏమీ ఉండవు. సో ఇది మనీ సర్క్యులేషన్లో కనుక లేకపోతే అదొక ప్రాబ్లం వస్తుంది, ఎకానమీలో దెబ్బతింటుంది అనేది Day 1 నుంచి కూడా చెప్తున్నాం. ప్రస్తుత సిచ్యువేషన్ కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, కిరణ్, హైదరాబాద్ నుండి. కిరణ్ గారు, హలో అండి, చెప్పండి మీ ప్రశ్న. హలో అండి, నా పేరు కిరణ్ అండి. థ్యాంక్ యూ అండి TV9 గారికి. యాక్చువల్లీ చాలా మంచి ప్రోగ్రామ్ మీరు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. సాయిబాబా గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి కిరణ్ గారు.
యాక్చువల్లీ నాకు క్వెరీ అండి. నేను 5 years నుంచి ఒక ఇన్సూరెన్స్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు ఈ నవంబర్ మంత్ లో అవి 5 years కంప్లీట్ అయిపోయాయి. సో నేను పాయింట్స్ అని రీడింగ్ చేసుకుంటే నాకు ఒక 3 lakhs వచ్చాయండి. సరే, ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ కారణంగా నాకు దాన్ని మళ్ళీ ఇన్కమ్ అని చెప్పి చూపించుకోవాలా అండి? లేదండి, డిమానిటైజేషన్కి మీ యూనిట్స్ మీకు మెచ్యూర్ అయిపోయే అమౌంట్ వచ్చిన దానికి సంబంధం లేదండి. ఆ స్కీమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి, అట్లాగే దాని మీద మీకు గెయిన్ వస్తే క్యాపిటల్ గెయిన్స్ అప్లికబుల్ అయితే క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. కానీ రెండో విధానికి డిమానిటైజేషన్కి మీకు సంబంధం లేదండి. యూ కెన్ యూటిలైజ్ యువర్ మనీ యాజ్ పర్ ద యువర్ స్కీమ్ ఓన్లీ. ఆ బెనిఫిట్ కనుక టీడీఎస్ అవ్వాల్సి ఉంటే అయిన తర్వాత అమౌంట్ మీ అకౌంట్ కూడా క్రెడిట్ వచ్చి ఉంటుంది. దాని ప్రకారం మీ స్కీమ్ ఒరిజినల్ స్కీమ్ చూసుకోండి. దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదండి కిరణ్ గారు. ఓకే, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అన్నారు డిమానిటైజేషన్తో వడ్డీ రేట్లు తగ్గిపోతాయి అనే దానికి సంబంధం లేదు మనం చెప్తూ ఉన్నామని. కానీ ఈ డిమానిటైజేషన్తో ఎవరైతే సామాన్యులు భారీగా క్యూ లైన్లో నిలబడ్డారో, అంటే బ్లాక్ మనీ వెనక్కి వస్తే మనం ఈ విధంగా సహకరిస్తే బ్లాక్ మనీ వెనక్కి వస్తే మనకు బెనిఫిట్ ఉంటుందేమో, ఈ వడ్డీ తగ్గే వీలుంటుందని ఆశపడిన సామాన్య జనం కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఏంటి పరిస్థితి? అంటే ఇవాళ డే 1 డే 2 డిమానిటైజేషన్ అనేది ప్రధానమంత్రి గారు ప్రకటన చేసినప్పుడు కానీ, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న కొంతమంది మంత్రులు చేసిన ప్రకటనతో కానీ ఈ బ్లాక్ మనీ అనే రూపంలో ఈ రద్దు అయిన నోట్లో 14-15 లక్షల కోట్ల రూపాయల్లో 3-4 లక్షల కోట్లు డిపాజిట్ అవ్వవు. వాటన్నింటినీ కూడా మళ్ళీ గవర్నమెంట్ వివిధ రూపాల్లో ఉపయోగించడానికి అవకాశం ఉందనేది ఒక ఇది అందరిలో కూడా వచ్చిందండి భావన. అయితే అది కరెక్ట్ కాదనేది, ఒక నోటు ఇష్యూ చేయాలి అంటే దెర్ ఈజ్ ఎ సర్టెన్ ప్రొసీజర్. ఎట్లా పడితే అట్లా నోట్లు ఇష్యూ చేయలేరు. ఈ రద్దు కాబడిన నోట్లలో ఏదైనా డిపాజిట్ కాకపోతే అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. అదేవిధంగా వాటిని యూటిలైజ్ చేసుకోవాలన్నా కానీ దెర్ ఈజ్ ఎ సర్టెన్ ప్రొసీజర్. ఈ సర్టెన్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎవరం కూడా యూటిలైజ్ చేసుకోలేమండి. డబ్బులు అవైలబిలిటీ రానప్పుడు ఏ విధంగా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించగలము? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో నుంచి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనే రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో నుంచి బ్యాంకులకు పాస్ ఆన్ చేయాల్సిందే. కానీ బ్యాంకులు తగ్గించడానికి ఎటువంటి అవకాశం లేదండి. ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, వాటి ప్రకారం అదే అవుతుందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ బళ్ళారి నుండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సాయిబాబు గారు. నమస్తే శ్రీనివాస్ గారు, మాట్లాడండి సార్. 2 క్వశ్చన్స్ సార్ నాయి. చెప్పండి. ఒకటి, ఇప్పుడు విలేజెస్ లో చాలా మందికి ఇల్లు కట్టించుకున్నానికి ఇది ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము అది అంటున్నారు. మన దగ్గర ఎన్ని విలేజెస్ లో అసలు బ్యాంకే లేదండి. ఈ బ్యాంకే లేకపోతే అసలు బ్యాంక్ లోకి వెళ్ళే వాళ్ళే లేరు. డబ్బులు ఎలా డ్రా చేసుకోవాలో తెలియదు వాళ్ళకి, అసలు ఇల్లు ఎలా కట్టుకోవాలో తెలియదు. 9 లక్షల రూపాయలకి ఇల్లు ఎలా వస్తుందండి? అంటే ఏ రకంగా ఇది ఉపయోగపడిద్దండి ఇది? ఓకే, రెండో సమస్య అడగండి. రెండవది వచ్చేది కల్లా 12 లక్షల రూపాయల వరకేనండి. 12 లక్షల రూపాయలు దాటిన వాటికి కూడా సబ్సిడీ ఉంటుందా? ఓకే శ్రీనివాస్ గారు, ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందాకే చెప్పాను, ఇంతవరకు వీటి మీద క్లియర్ గైడ్ లైన్స్ అయితే ఇవ్వలేదండి. ఏ రోజు నుంచి ఈ స్కీమ్ అప్లికబుల్, ఏ డేట్ వరకు అప్లికబుల్ అనేది ఇవ్వలేదు. ఇందులో 9 లక్షల రూపాయల లోపు లోన్ ఉన్న వాళ్ళ వరకు 4% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చారు. 12 లక్షల రూపాయల లోన్ లోపల ఉంటే కనుక 3% ఇచ్చారు. అంటే లోపు ఉన్నోళ్ళకి అనేది మీనింగ్ ఇచ్చినప్పుడు 12 లక్షల పైన కనుక మీరు లోన్ అవైల్ చేసుకుంటే ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది అప్లై కాదండి. ఇది మీరు అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్నకి సమాధానం. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లో 9 లక్షలకు 12 లక్షలు కాదండి. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 2 లక్షల రూపాయల వరకే ఇంట్రెస్ట్ సబ్వెన్షను, అది కూడా 2% వరకే ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అది ఎటు సరిపోనే పరిస్థితి. అయితే మనకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ప్రాబ్లం ఏమున్నదంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది లేదండి. పూర్వ తరతరాల నుంచి వస్తున్న ఆస్తులకి ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ ఎటువంటిది కానీ లేదు. దానివల్ల వాటికి లెండింగ్ ప్రాసెస్, అట్లాగే వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా వ్యవసాయం మీద ఆధారపడింది లేదా కూలీ విధంగా ఆధారపడింది. కాబట్టి వాళ్ళకి కొంత సమస్య ఉంది రీపేమెంట్ అనే దాంతో ఏదో ఒక కొంత ఇనిషియేటివ్ తీసుకుందాం అనిపించడానికి ఇచ్చినట్లుగా కనపడతా ఉంది. మీరు చెప్పింది వాస్తవం, గ్రామీణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. అయితే బ్యాంకింగ్ సేవల్ని వివిధ రూపాల్లో ఎక్స్టెండ్ చేయడానికి ప్రభుత్వాలు అనేది పనిచేస్తూ ఉన్నాయండి. ఓకే, మరో కాలర్ వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుండి, మీ ప్రశ్న అండి. హలో, నెక్స్ట్ మరో కాలర్ అశోక్ ఉన్నారండి. అశోక్ గారు, మీ ప్రశ్న అడగండి. మేడం, నా యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ టీవీ9 మేడం.
థ్యాంక్ యూ, చెప్పండి. మేడం నాకు రియల్ ఎస్టేట్ అసలు ఎంతవరకు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది మేడం? రియల్ ఎస్టేట్ ఇప్పుడైతే మొత్తం డౌన్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నాకు. ఓకే, సాయిబాబు గారు చెప్తారండి మీ ప్రశ్నకు సమాధానం. అశోక్ గారు ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అనేది అప్ అనేది ఏమీ ఉండదండి. ఇందులో ఏంటంటే నగదుతో జరిగే లావాదేవీలన్నీ కూడా దాదాపుగా స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చినాయి. మీకు రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ క్యాష్లో జరిగే వ్యాపారం వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అట్లాగే మీకు కొనుగోలుదారులు కూడా ఎవరుంటారంటే మధ్యతరగతి, అబవ్ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు కూడా క్యాష్తో రిలేటెడ్ వ్యాపారాలు, క్యాష్తో రిలేటెడ్ వాళ్ళ వృత్తి వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంత వ్యాపారాల్లో తగ్గుదల వచ్చింది. కాబట్టి ఆ ప్రభావం అనేది మళ్ళీ రియల్ ఎస్టేట్ మీడియాకి వచ్చింది. రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది కొనుగోళ్లు అమ్మకాలు క్యాష్ రూపంలో చేస్తున్నారు, అఫీషియల్ ట్రాన్సాక్షన్ చేయట్లేదు. కాబట్టి ఇది కొంతకాలం అయితే ఈ ఇబ్బంది కొంతకాలం కొనసాగే అవకాశం అయితే ఉన్నదండి. ఏ రోజుల్లోపు ఈజ్ అవుట్ అయితే అనేది మనం ఇప్పుడే చెప్పడం అనేది కుదరకపోవచ్చు అండి. మరో కలర్ సాయిలు నిజామాబాద్ నుండి. సాయిలు గారు, హలో, మీ ప్రశ్న అండి. సార్ నమస్కారం సార్. నమస్తే సాయిల్ గారు, మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, ఇది మన ప్రధానమంత్రి మన గృహ నిర్మాణం కింద మన మోడీ గారు మున్సిపాలిటీలో 12 లక్షల వరకు అని చెప్పారు కదా సార్. అవును. అయితే నేను ఇక్కడ బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి ఇలా కలిసాను సార్. కలిస్తే మాకు ఏం రాలేదు, అది మేము మామూలుగా ఇస్తాము, మాకు అటువంటి రూల్స్ గిట్ట ఏం లేవు అని చెప్పారు సార్. అవును సాయిల్ గారు, ఇందాకే చెప్పాను, ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏమి ఇష్యూ చేయలేదు. 31వ తారీఖు సాయంత్రం ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో చెప్పారే కానీ ఇందుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కన్సర్న్ మినిస్ట్రీ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి. అవన్నీ బ్యాంకుల హెడ్ ఆఫీసుల నుంచి కింద బ్రాంచ్ల వరకు రావాలి. వీటికి కొంత టైం తీసుకుంటున్నారు. అవి వచ్చిన తర్వాతనే అప్లికబుల్ వద్దు అండి. ఏ రోజు నుంచి అప్లై అవుద్ది, ఏ రోజు వరకు అప్లై అవుద్ది అనేది కూడా నోటిఫికేషన్ ఇస్తారు. అవి వచ్చిన తర్వాతే మీ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారండి. ఓకే సాయిబాబా గారు, ఇప్పుడు 9 లక్షల లోను, 12 లక్షల లోను, రూరల్ వాళ్ళకి 2 లక్షల లోను ఇలా చెప్పేసి ఉంది. మీరు అన్నట్టుగానే వాళ్ళకు అంతవరకు ఉపయోగపడకపోవచ్చు, కానీ వాళ్ళని వేరే వాళ్ళు ఉపయోగించుకునే వీలు ఉంటుందా? మరి వాళ్ళకి నిజంగానే ఆ 2 లక్షలైనా ఉపయోగపడే వీలు ఉంటుందా? అంటే లొసుగులు ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే ఇవాళ గ్రామీణ భారతానికి ఎక్కువ బ్యాంకింగ్ సేవలు అయితే ఎక్స్టెండ్ అవ్వలేదండి. ఒక రైతు ఒక వ్యవసాయదారుడి కింద లోన్ తీసుకోవాలంటేనే అనేక సార్లు బ్యాంకుల చుట్టూ కానీ ఇతర ఆఫీసుల చుట్టూ ఒక అడంగల కాపీ కోసం వీటి కోసం వాటి కోసం తిరగాల్సి వస్తూ ఉన్నారు. సో అటువంటి వారు హౌసింగ్ లోన్ కోసం ఎంతవరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు ఏంటనేది మనం చాలా క్లిష్టమైన బాధ్యతే. అయితే కొంత ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. ఇనిషియేటివ్ని మనం ప్రోత్సహించాల్సిందే, ఇందులో అయితే తప్పదు. అయితే ఎంతవరకు ఈ స్కీమ్ సక్సెస్ అయ్యింది, ఎంతమంది వాడుకుంటారు ఏంటనేది రాబోయే రోజుల్లో తెలియాల్సిందే. అయితే పెద్ద ఉపయోగం ఉండదు, కానీ ఒక ఇనిషియేటివ్ అయితే మొదలైంది అనేది మనం భావించవచ్చు. మనం ఎందుకంటే గతంలో ఎడ్యుకేషన్ లోన్స్ కనుక తీసుకుంటే పట్టణ ప్రాంతాలలోకి వచ్చినాయి, గ్రామీణ ప్రాంతాలలోకి రాలేదు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల లోపు మీరు ఎట్లయినా ఇవ్వచ్చు అని చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి ఇవి తాకట్టు పెట్టుకొని ఇస్తూ ఉన్నారు. కొంత ఇనిషియేటివ్ అయితే మొదలైంది, దాన్ని అభినందిద్దాం. కానీ ఇది ఎటు సరిపోదు, అది డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉంటే బాగుండేది అనేది ప్రజల భావన. ఓకే, మరో కలర్ బాలరెడ్డి నందిగామ నుండి మీ ప్రశ్న అండి. హలో సార్, నమస్తే సార్ సాయిబాబు గారు. నమస్తే, చెప్పండి. అదే ఇప్పుడు ఈ వడ్డీ రాయితీ అనేది, బాలరెడ్డి గారు మాట్లాడండి. వడ్డీ రాయితీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంతైతే ఈ సబ్సిడీలు ఇస్తున్నారో ఆ సబ్సిడీలు వాళ్ళకి హాస్పిటల్కి పే చేయటం కానీ కాలేజీలకు పే చేయటం కానీ జరగదు. ఇదే సేమ్ ఇప్పుడు ఇచ్చే వడ్డీ రాయితీ అంటే హౌస్ లోన్ మీద వచ్చే వడ్డీ రాయితీ రేపు మళ్ళీ బ్యాంకులకి పోతే ఈ బ్యాంకుల స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరగదు. ఇదంతా కేవలం ఉత్తరప్రదేశ్ రాజకీయ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ను చూసి పెట్టింది తప్పితే ఇదంతా ఏం లేదండి. రేపు బ్యాంకులకు పే చేయలేదు అనుకోండి వడ్డీ రాయితీ, వాళ్ళు ఆపేస్తారు స్కీమ్ ని. బ్యాంకులు నష్టపోతాయి. సబ్సిడీ గవర్నమెంట్ రీఎంబర్స్ చేయాలి కదా వాళ్ళకి వడ్డీ రాయితీని. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బాలరెడ్డి గారు, మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం. కానీ ఇవాళ గతంలోనే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో మార్చింది ప్రొవిజను. ఇటువంటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్లు అట్లాంటివి ఇచ్చినప్పుడు కన్సర్న్డ్ మినిస్ట్రీ వాళ్ళు, కన్సర్న్డ్ బ్యాంకుల వాళ్ళకి వాళ్ళ క్లెయిమ్ వచ్చినామంటే సెటిల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మనకి యాజ్ ఏ కన్జ్యూమర్గా ఎవరికైనా కానీ ఆన్ ది స్పాట్ క్రెడిట్ ఇస్తూ ఉన్నారు. రైతులకి ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కానీ స్టేట్ గవర్నమెంట్లు ఇచ్చేది కానీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎప్పటికప్పుడు క్రెడిట్ అవుతానే ఉందండి. దీంట్లో మనం అపోహపడే కన్నా
వాళ్ళు ఇవ్వటానికే ఇస్తారనేది ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అయితే జరగదండి. మరో కలర్ కృష్ణ ఢిల్లీ నుండి. కృష్ణ గారు. హలో, నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు, చెప్పండి. మేము ఇప్పుడు సైట్ తీసుకోవాలనుకుంటున్నామండి. చెప్పండి. అది 2.5 lakhs ఎబో అయితే ఇప్పుడు ఏమన్నా ట్యాక్స్ ఏమన్నా చూపించాలంటారా అండి గవర్నమెంట్? అట్లా కాదమ్మా, మీరు పర్చేజ్ చేసుకునే వాల్యూకి మీకు గనక వైట్ మనీ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లోన్ తీసుకుంటుంటే లోన్లో నుంచి పార్ట్లో నుంచి మీరు పే చేసుకోవచ్చు. వాటికి వీటికి ఎటువంటి పని ఏం లేదు. మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక 50 lakhs అబౌవ్ కనుక ఉంటే ఆటోమేటిక్గా టీడీఎస్ అనేది మీకు అక్కడ కట్టే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిలో 50 lakhs వాటికి మీరు ఆన్ ది స్పాట్ టీడీఎస్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ భవిష్యత్తులో మీరు ఎంత వాల్యూ కొన్నారో ఇంత వాల్యూ కొన్నామనేది మీ లెక్కలో ఒకసారి సరిచూసుకోండి. సరిచూసుకుని దాని ప్రకారం చూసుకుంటే మీకు ఆల్రెడీ సోర్సెస్ ఉంటే కనుక మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. మరో కలర్ తిరుమల్ చెన్నై నుండి. తిరుమల్ గారు. నమస్కారం సార్. నమస్తే తిరుమల గారు, చెప్పండి. సార్ నాకు ఒక 2 questions సార్. చెప్పండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతని దగ్గర 2.5 lakhs ఉంది సార్ పాత డబ్బులు. ఇప్పుడు అది ఆర్బీఐ పోయి మార్చుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి సార్? వీలుందా? ఏం రీజన్? ఏమంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో 1 year వచ్చి వాళ్ళ ఫాదర్ బీరువా తాకలేదంట. 1 year అయిందాక మొన్న తీసి చూస్తే ఆయన బీరువాలో ఉందని చెప్తున్నారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ పాయింటా? ఏం రీజన్ చెప్పొచ్చు వాళ్ళకి? ఆర్బీఐ పోయి మార్చుకోవచ్చా? అంటే మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సపరేట్ ఫామ్స్ ఇచ్చారండి వీటికి. ఆ ఫామ్ని ఫిల్ చేసి మీ అకౌంట్ ఏంటి, మీ ఆధార్ నెంబర్ ఏంటి, మీ కేవైసీ రూల్స్ అంటే మీ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు రిజర్వ్ బ్యాంకు మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు, హైదరాబాద్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ స్పెసిఫైడ్ బ్రాంచ్లో మీరు వాటిని డిపాజిట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు దానికి కారణాలు కూడా పెట్టాలి. ఈ విధంగా ఆయన డబ్బు ఆయన బీరువాలో ఉంది, ఆయన చనిపోయిన తర్వాత ఈ విధంగా తీసాము, ఈ విధంగా వాటిని డిపాజిట్ చేయాలనుకుంటున్నాం అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చి ఆయన డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా పెట్టాలి. ఎందుకు డిపాజిట్ చేయలేకపోయారు డిసెంబర్ 30వ తారీఖు లోపు అనేది కూడా కారణం రాసి వాళ్ళకి ఇస్తే ఆ అమౌంట్ని మీ అకౌంట్లోకి క్రెడిట్ ఇస్తారండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు నిర్భయంగా మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు అండి ఆ అమౌంట్. మరో కలర్ శ్రీకర్ గుంటూరు నుండి. శ్రీకర్ గారు. ఎస్, ఇంతకుముందు అంటే చాలామందికి వచ్చే ప్రశ్న, ఈ డిమానిటైజేషన్తో చాలా రంగాలు కుదేలవుతాయి, లేకపోతే భవిష్యత్తులో ఏది ఆశాజనకంగా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ ఉందండి. మరి ఏది ఉంటుందంటారు? భవిష్యత్తులో ఆశాజనకంగా ఓన్లీ సర్వీస్ సెక్టర్ ఉంటుందండి. సో ఈ ఉత్పత్తి రంగాలు కానీ ప్రొడక్షన్ చేసిన తర్వాత సేల్ కాకపోతే ఇంట్రెస్ట్ బడ్డెన్లు కానీ ఈ విధంగా రకరకాల ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి. సో ఇవాళ కొత్తగా అనుకోకుండా ఈ డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన రంగం వ్యాలెట్లు, మొబైల్ యాప్లు, ఇంటర్నెట్ సేవలు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఇవన్నీ సామాన్యుడు ఈ సేవలన్నీ చేయగలడా లేదనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. అయితే కొంత సేవల రంగాన్ని వారికి, అది స్పెసిఫైడ్ సేవల రంగంలో టార్గెటెడ్గా చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొబైల్ ఫోన్ల రంగంలో ఎంతమంది ఉన్నారు? 10-12 మంది కంపెనీలే ఉన్నారు. గుత్తాధిపత్యం వాళ్ళకే వచ్చింది. అయితే ఈ ఉత్పత్తి రంగం అనేది పెరిగితే తప్ప సామాన్యుడికి ఎటువంటి బెనిఫిట్ రాదు. ఇమీడియట్గా బెనిఫిట్ పొందేది మాత్రం సేవల రంగమే, అంతకుమించి వేరే వాళ్ళకి ఇమీడియట్గా బెనిఫిట్ అయితే జరగట్లేదు. ఓకే, మరో కాలర్ ప్రవీణ్ నిజామాబాద్ నుండి. ప్రవీణ్ గారు. నమస్తే ప్రవీణ్ గారు, మాట్లాడండి. సార్ నేను ఒక మధ్యతరగతి చెల్లినాను సార్. నా దగ్గర ఉన్నది ఒక 10 lakhs మనీ ఉంది. చెప్పండి. నేను ఇప్పుడు సైట్ తీసుకుంటామని ఆలోచిస్తాను సార్. దాన్ని బయటగా ఎలా చూపించాలి సార్? అంటే మీకున్న సోర్సెస్లో నుంచి చూపించుకోవచ్చు అండి, అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఇవాళ ఇటు కొత్త డబ్బులు వచ్చినాయి కాబట్టి మీరు బ్యాంకులో నుంచైనా ఎక్కడి నుంచైనా డ్రా చేసినే ఉండాలి. లేకపోతే మీకు అంతకుముందు ఎవరన్నా మీరు నోటు మీద కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ ఎవరికన్నా బాకీ ఇచ్చుండి అవి వసూలు చేసుకుంటే ఆ వసూళ్ళు తాలూకు వచ్చినాయి అనేది మీరు చూపించుకోవచ్చు. చిన్న చిన్న వాల్యూస్ పర్చేజ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీ వాల్యూ కనుక 30 lakhs పైన దాటితేనే మీకు ఎక్కువ ఇబ్బంది అనేది వస్తుంది. నార్మల్ ఒక 5-6 సంవత్సరాల్లో మనం ఎంత సేవ్ చేసుకోగలం? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకోలేదు మీరు 5-6 సంవత్సరాలుగా, అంటే మీ ఇన్కమ్ 2.5 లక్షల లోపు ఉన్నట్లే. మీ యాన్యువల్ మీరు ప్రతిరోజు తినడానికి ఉండటానికి వీటన్నిటికీ ఎంత ఖర్చు పెట్టుకొని ఉన్నారు? నెలకు 10,000 ఖర్చు పెట్టుకున్నారా? 15,000 ఖర్చు పెట్టుకున్నారా? 15,000 ఖర్చు పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మీద 1,80,000 రూపాయలు అయిపోయినాయి. అంటే 70,000 రూపాయలే మీ దగ్గర మిగిలి ఉన్నాయి. అవి క్యాష్ రూపంలో మీ దగ్గర ఉండుంటే బ్యాంకులో వేసి ఉండేవాళ్ళు. క్యాష్ రూపంలో మీరు బ్యాంకులో వేసుకొని ఉండలేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నోటు మీదో లేకపోతే చేబోదుల కింద ఎవరికన్నా ఇచ్చున్నారు. అటువంటి డబ్బులన్నీ వసూలు చేసుకొని మీరు ఇవాళ కొనుక్కుంటున్నారు. ఎంత ఉంటుంది మ్యాక్సిమం? ఒక 5-6 సంవత్సరాల ఆదాయం ఉంటుంది. ఎంత ఉంటుంది 5-6 సంవత్సరాల ఆదాయము?
ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు ఒక సంవత్సరంలో సేవ్ చేయగలరు. మీరు 2.5 లక్షల రూపాయల లోపు ఉన్నవాళ్ళు అంతకుమించి సేవ్ చేసే అవకాశం లేదు. అంటే మీ దగ్గర ఉండగలిగిన మ్యాక్సిమం డబ్బులు 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఉండగలవు. దాని ప్రకారం మీరు సోర్సెస్ చూసుకొని దాని ప్రకారం మీరు పర్చేజ్ చేసుకోండి. మరో కాలర్ మనోజ్ కుమార్ నిజామాబాద్ నుండి. మనోజ్ గారు నమస్కారం సార్. నమస్తే మనోజ్ గారు, మాట్లాడండి. ఏం లేదు సార్, మేము రీసెంట్ గా ఒక బిల్డింగ్ కట్టాం సార్. దాని మీద 11 lakhs లోన్ తీసుకున్నాం సార్. అయితే ఇప్పుడు అప్పులు అయిపోతే ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాం సార్. 45 lakhs పొందడానికి వేరే వాళ్ళు రెడీ ఉన్నారు. ఇప్పుడు మేము తీసుకున్న తర్వాత వాళ్ళు లోన్కి వెళ్తే వాళ్ళు 30 lakhs వరకు లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు లోన్ తీసుకుంటే మాకు మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఎట్లా సార్? అంటే మీకు మనోజ్ గారు, మీరు 11 లక్షల రూపాయలే లోన్ తీసుకొని ఉన్నారు. మీరు మిగతా మీ సొంత అమౌంట్ కొంత కలిపి కట్టుంటారు బిల్డింగ్ని. అదేవిధంగా స్థలం మీ గతంలో ఓనా లేకపోతే కొత్తగా కొనుక్కున్నారా అన్నీ చూసుకోండి. మీకు టోటల్ మీద కాస్ట్ ఎంత అయింది, ఇప్పుడు అమ్మే రేటు 40 లక్షలు 45 లక్షల రూపాయలు అంటే మధ్యలో మీ కాస్ట్ సరిపోయిందా, ప్రాఫిట్ ఏమన్నా వస్తుందా? ప్రాఫిట్ వచ్చి ఉంటే కనుక స్థలం గతంలో కొనున్నట్టే కనుక 3 సంవత్సరాలు దాటి ఉంటే క్యాపిటల్ గెయిన్స్ అనే రూపంలోకి మారుతారు. అదే ఈ మధ్య కొని ఈ మధ్యన అమ్ముతుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద మీకు అయిన కాస్టు, ల్యాండ్ కాస్టు, కన్స్ట్రక్షన్ కాస్టు, లోన్తో సంబంధం లేదండి. లోన్ అనేది మీకు ఒక సోర్స్ అంతే. మీ కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి అచ్చం లోన్తో కట్టి ఉండకపోవచ్చు. ఇంకో 5-6 లక్షలు 7-8 లక్షలు ఎక్కువ ఉంటే 20 లక్షలు కన్స్ట్రక్షన్కి అయింది, ఓ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ల్యాండ్కి అయింది, 25 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్టు. ఇప్పుడు అమ్ముకుంటే 40 లక్షలు వచ్చినాయి. ఆ 15 లక్షల రూపాయలకి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే ఉంటుందండి. రిజిస్ట్రేషన్ వాల్యూ 30 లక్షల పైన కనుక ఉంటే మీరు ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ ట్యాక్స్ పరివిలోకి వెళ్తారు. మీరు దాన్ని తప్పనిసరిగా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరో కలర్ శ్రీనివాస్ రేపల్లె నుండి. శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, మాట్లాడండి. సాయిబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు డిమానిటైజేషన్ ముందు కోర్టులో వేసిన చెక్కులు, నోట్లు, అమౌంట్లు ఉన్నాయి కొన్ని, అవి ఈ పరిధిలోకి వస్తాయండి, ట్యాక్స్ పరిధిలోకి? అది మరి తప్పనిసరిగా వస్తాయి కదా. మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? గతంలో మీరు వ్యవసాయదారుడిగా సంపాదించారా, వ్యాపారం చేసి సంపాదించారా, వడ్డీలకు ఇచ్చి సంపాదించారా, ఆ వడ్డీల మీద వచ్చిన ఆదాయాన్ని మీరు ట్యాక్స్ కట్టారా లేదా అన్నీ కూడా మీకు చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఇమీడియట్గా మీ కోర్టు పరిధిలో నుంచి మీకు నోటీస్ వచ్చిందా లేదనేది సంబంధం లేదు. భవిష్యత్తులో మీరు ఆ డబ్బులన్నింటినీ కూడా మీ అకౌంట్ల ద్వారా ఆపరేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు వాటన్నింటినీ కూడా మీకు దగ్గరలో ఉన్న ఒక ఐటర్ని కన్సల్ట్ చేసి ఎంత అమౌంట్లో ఉన్నారు ఏంటని చూసుకొని ట్యాక్స్ పరివిలోకి తెచ్చుకోండి. దెన్ యూ విల్ బి ఎవ్రీథింగ్ విల్ బి వైట్గా ఉంటారు, చాలా సేఫ్గా ఉంటామండి. బ్యాక్ మరో కాలర్ సతీష్ హైదరాబాద్ నుండి. సతీష్ గారు. నమస్తే సాయిబాబు గారు. నమస్తే సతీష్ గారు, మాట్లాడండి. నేను ఈ డిమానిటైజేషన్ కన్నా ముందు నేను ఒక ఫ్లాట్ పర్చేజ్ చేశానండి. అంటే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నానండి. ఓకే. అది 45 lakhs పెట్టి నేను బుక్ చేసుకున్నానండి. డిమానిటైజేషన్ కి ముందే నేను 10 lakhs rupees అడ్వాన్స్ కింద ఇచ్చాను, అగ్రిమెంట్ కూడా రాసుకున్నాను. ఓకే. ఆ 10 lakhs కూడా నేను త్రూ బ్యాంక్ ద్వారా ఇచ్చాను, రెండు చెక్కుల ద్వారా ఇచ్చాను. సో ఇప్పుడు నాకు 35 lakhs ఇప్పుడు నేను లోన్ కి వెళ్దామని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైంలో అంటే నేను బిల్డర్ తో మాట్లాడేటప్పుడు వాడేమంటాడంటే మీరు 35 lakhs కి రిజిస్ట్రేషన్ చేయించుకుని మీకు ఛార్జెస్ తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నాను. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ తాలూకా రేటు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ తాలూకా వాల్యూ ఉన్నదో దాని ప్రకారం చేయించుకోండి, మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా మీకు లోన్ కావాలంటే వర్క్ ఆర్డర్ తీసుకుని దాని ద్వారా మీకు ఎక్స్ట్రా లోన్ అమౌంట్ ఇద్దాము అనేసి అంటున్నారు. బట్ నేను ఏదైతే నాకు వర్క్ ఆర్డర్ అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నేను ఇస్తే కనుక ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 20 lakhs 22 lakhs వరకు నాకు వస్తున్నాయి. సో ఈ రిమైనింగ్ ఏదైతే నాకు ఎక్స్ట్రా కావాలో 12 లక్షల వరకు దానికి వర్క్ ఆర్డర్ అంటున్నాడు. సో రేపు పొద్దున్న ఏదైనా అంటే స్ట్రీమ్ లైన్ చేసే ప్రాసెస్ లో ఫర్దర్ గా మోడీ గారు ఏమైనా స్ట్రీమ్ లైన్ చేద్దాము, ప్రాపర్టీ స్ట్రీమ్ లైన్ చేద్దాం అనే టైంలో నాకేమైనా ప్రాబ్లం వస్తుందా? ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సతీష్ గారు. ఇందులో ఏంటంటే రెగ్యులర్గా బిల్డర్లు అందరూ చేస్తుంది ఏంటంటే అన్ఫినిష్డ్ ఫ్లాట్ కింద మీకు రిజిస్ట్రేషన్ చేస్తారండి. అన్ఫినిష్డ్ ఫ్లాట్ కింద మీకు రిజిస్ట్రేషన్ చేసి దాని మీద లోన్ చేసుకుంటారు. ఫినిష్డ్ చేయాలంటే ఇంకా అదర్ వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసి బ్యాలెన్స్ అమౌంట్ను కూడా లోన్గా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ వాల్యూకి మీరు ఎంతైతే రిజిస్ట్రేషన్కి చేసుకుంటున్నారో అంత మీద కట్టాల్సి ఉంటుంది. అయితే ఏదైనా పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ కనుక వీళ్ళు ఇంతకు కాదు పర్చేజ్ చేసింది, టోటల్కి ఎంతకు పర్చేజ్ చేశారని కనుక వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే డిఫరెన్స్ ఆఫ్
రెవెన్యూని సబ్ రిజిస్ట్రార్ స్టాంప్ డ్యూటీని మీ దగ్గర వసూలు చేయడానికి ఒకటే అవకాశం ఉంటుందండి. మీరు అన్నీ వైట్గా ఇచ్చున్నారు కాబట్టి వైట్గానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక స్టాంప్ డ్యూటీని తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఇటువంటి చేయాల్సిన అవసరం లేదు. అయితే మనకి హైదరాబాద్లో ఉన్న 95% ఆఫ్ ద బిల్డర్స్ చేస్తుంది ఏంటంటే అన్ఫినిష్డ్ ఫ్లాట్ కింద అన్ఫినిష్డ్ హౌస్ కింద రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అన్ఫినిష్డ్ పొజిషన్లో మీకు ఆ రిజిస్ట్రేషన్ వాల్యూనే మీరు స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. దాని మీదే మీకు లోన్ వస్తుంది. రెండో పార్టు అదర్ ఫినిషింగ్ వర్క్స్కి మీకు అదర్ లోన్ కింద ఇస్తారండి. అయితే దాన్ని కూడా హౌసింగ్ లోన్ కింద ట్రీట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సతీష్ గారు. యూ కెన్ గెట్ ఇట్ రిజిస్టర్డ్. మరో కలర్ గణేష్ విజయవాడ నుండి. గణేష్ గారు. సార్ నమస్తే. నమస్తే గణేష్ గారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు మా అమ్మగారు వీలునామా ద్వారా వచ్చే ఆస్తికి ఇప్పుడు అమ్మితే దానికి ట్యాక్స్ ఏమైనా ఉంటుందండి? అంటే మీ అమ్మగారి నుంచి వారసత్వంగా మీకు వచ్చింది కాబట్టి ఆ వారసత్వంలో మీకు పలానా డేట్లో రేట్లు లెక్కేస్తారు. ఆ డేట్ నుంచి ఒక బేసిక్ ఎగ్జామ్షన్ అయితే వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత మిగతా వాటికే ట్యాక్సబుల్లో పరిధిలోకి వస్తేనే వస్తారు. అదే మీ అమ్మగారి నుంచి ఏమొచ్చింది, ఇల్లు వచ్చినాయా, పొలం వచ్చిందా, ఇంకేది వచ్చిందని మీరు చూసుకోండి. ఒక ఇల్లు వచ్చుంటే ఒక ఇల్లుని ఏ విధంగా ఎగ్జామ్షన్ ఉన్నాము, పొలం వచ్చుంటే కొంత మా మున్సిపాలిటీకి 8 కిలోమీటర్ల పరిధి తర్వాత ఉంటే ఎగ్జామ్షన్ ఉన్నారు. ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. మీరు అమ్మే వాల్యూ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని అవసరమైతే డౌట్ కనుక ఉంటే ఎక్కువ వాల్యూ కనుక వస్తుంటే 30 లక్షల పైన కనుక వాల్యూ వస్తుంటే డెఫినెట్గా దగ్గరలో ఉన్న ఐటెంని సంప్రదించి లేకపోతే తెలిసిన వాళ్ళని సంప్రదించే మీరు పని చేసుకోండి. మరో కలర్ గిరి నల్లగొండ నుండి. గిరి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే గిరి గారు, మాట్లాడండి. సార్ నేను నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. సార్ మాకు 2010లో పునరావాస కేంద్రం కింద మాకు ప్లాట్ అలాట్ చేశారు గవర్నమెంట్. ఓకే. అయితే అది అమ్మడానికి కొనడానికి ఎలాంటి రైట్స్ లేవన్నమాట, అమ్మడానికి లేదు. అయితే మేము అక్కడ 2010లో ఒక ఇల్లు కట్టుకున్నాం అక్కడ. అయితే మేము కాల్ కట్ అయింది. మరో కాలర్ సమీర్ బెంగళూరు నుండి. సమీర్ గారు. హలో, చెప్పండి సమీర్ గారు. సాయిబాబా గారు ఉన్నారండి? ఉన్నాను, మాట్లాడండి సమీర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన క్వశ్చన్. ఇంత ముందు ఏంటంటే అంటే బిఫోర్ డిమానిటైజేషన్ యాక్ట్ అంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా సరే మనం ఒక ల్యాండ్ ఏదైనా ఉందనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేట్ ఒకటి ఉండింది, గవర్నమెంట్ రేట్ ఒకటి ఉండింది. ఇప్పుడు దేని కోలమానంగా మనం తీసుకోవాలా బేస్గా? ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక సైట్ కానీ పర్చేస్ చేయడానికి పోయాను, మళ్ళీ మార్కెట్ రేటే కొనాలా లేకపోతే గవర్నమెంట్ రేట్ కి బేస్ చేసుకుని కొనాలా? దేన్ని కోలమానం, వాట్ ఈస్ ద బేస్ వాల్యూ, దేన్ని మనం ఇది చేసుకోవాలా? దేని బేస్ అనేది మీరు తీసుకోలేరు సునీల్ గారు. ఇంట్లో ఏంటంటే ఒక అమ్మటము కొనటము ఒక ప్రైస్ అనేది మీకు అమ్మే వాళ్ళకి మధ్యలో ఉన్న మ్యూచువల్ అగ్రిమెంట్ అండి. అంతేగాని దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఎంత వాల్యూకి అయితే కొనుక్కుంటున్నారో అంత వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం అయితే ఉన్నదండి. మీరు గవర్నమెంట్ మినిమం ఇంత వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ ఏరియాలో రేట్ ఎంత ఉందనేది మినిమం వాల్యూ ఫిక్స్ చేశారు, కానీ మ్యాక్సిమం వాల్యూ ఏ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఫిక్స్ చేసలేదండి. మీరు ఎంతకైతే పర్చేజ్ చేసుకున్నారో అంతకే రిజిస్ట్రేషన్ చేసుకోండి, దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీథింగ్. మరో కలర్ భాస్కర్ అనంతపురం నుండి. భాస్కర్ గారు. హలో, చెప్పండి. హలో మేడం. సార్ మేము ఇక్కడ డిమానిటైజేషన్ కాకముందు ఒక సైట్ పర్చేజ్ చేసామండి. దానికి ముందు అడ్వాన్స్ ఇచ్చాము. ఓకే. తర్వాత దాని గవర్నమెంట్ వాల్యూషన్ వచ్చి 25 lakhs ఉంది సార్ అది. బట్ కాకపోతే మాకు దాని నుంచి ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా ట్యాక్స్ పడే అవకాశం ఉందా? నవంబర్ కంటే ముందు మేము అగ్రిమెంట్ చేసుకోవాలి సార్. అది నవంబర్ 18th దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. నా భార్య పేరు చేసుకోవాలి. దానివల్ల మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఏంటి పరిస్థితి సార్? అంటే మరి మీకు ఆ 25 లక్షలు వైట్ సోర్స్ ఉందా లేదా వెరిఫై చేసుకోండి. మీకు సోర్స్ ఉంటే కనుక మీకు ఎటువంటి ట్యాక్స్ కనుక పడదండి. సోర్స్ లేకపోతే ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఆ డబ్బులు అప్పు తీసుకొని ఉంటే అప్పు తీసుకొచ్చుకున్నాం అనేది మీ బుక్స్లో రాసుకోండి. ఈ విధంగా మనం రాసుకోకపోతే ఆ 25 లక్షలైనా 2 లక్షలైనా 5 లక్షలైనా ఎంతైనా సరే పన్ను పరిధిలోకి అయితే వస్తామండి. ప్రస్తుతం ఏంటంటే 30 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ పైన ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా స్టేట్మెంట్లు వెళ్ళిపోతాయండి. 30 లక్షల లోపు ఉన్న వాటికి వారు ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళు కాల్ఫర్ చేయొచ్చు, దానికి మనం సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుందండి.
మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని 25 లక్షల వాల్యూ మీకు సోర్స్ ఉందా లేదా మీరు ఫస్ట్ వెరిఫై చేసుకొని దాని ప్రకారం ఏదండి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఐటర్ని కూడా సంప్రదించండి. మరో కాలర్ సునీల్ చెన్నై నుండి. సునీల్ గారు మేడం చెప్పండి. మీ ప్రశ్న అడగండి. సార్ నా ప్రశ్న ఏంటంటే సార్ నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను ఎవ్రీ ఇయర్. ఓకే. నాకు వ్యవసాయ ఆధారిత ఇన్కమ్ కూడా ఉంది సార్. ఓకే. కొత్త భూమి నా పేరు మీద ఉంది. సో ఇప్పుడు నేను అది అంటే రీసెంట్ ఒక 2-3 ఇయర్స్ దగ్గర నుంచి నేనేం చూపించట్లేదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో నేను చూపించట్లేదు. సో ఇప్పుడు దీనివల్ల నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది? ఒక 2 లక్షల వరకు వస్తుంది సార్ సంవత్సరాన్ని నాకు వ్యవసాయ ఆధారితం. సో నేను అది ఎలా చేసుకోమంటారు సార్? అంటే సునీల్ గారు మీకు అంతకుముందు మీ అగ్రికల్చర్ ఇన్కమ్ చూపించున్నారా లేదా అని చూసుకోండి. వ్యవసాయ భూమి అనేది మీరు సొంతంగా కొనుక్కోనున్నారా, మీ పూర్వీకుల నుంచి వచ్చిందని కూడా చూసుకోండి. పూర్వీకుల నుంచి కనుక మీకు ఆస్తి కనుక వచ్చి దాని మీద వ్యవసాయ ఆదాయం వస్తుంటే అది మీ హెచ్ఈఎఫ్ యొక్క ఆదాయం అయిద్దండి. మీ ఇండివిడ్యువల్ ఆదాయం వేరు, హెచ్ఈఎఫ్ ఆదాయం వేరు. పూర్వీకుల నుంచి మీకు ఎటువంటి ఆస్తి కనుక మీకు సంక్రమించి అది ఇళ్ళు కావచ్చు, పొలాలు కావచ్చు, షేర్లు కావచ్చు, వ్యాపారంలో భాగస్వామ్యాలు కావచ్చు, ఏదైనా సరే మీ పూర్వీకుల నుంచి కనుక మీకు వచ్చి దాని మీద ఆదాయం వచ్చి ఉంటే మీ హెచ్ఈఎఫ్కి సంబంధించిన ఆస్తి అండి అది. దాని మీద వచ్చే ఆదాయం హెచ్ఈఎఫ్ ఆదాయం అవుద్ది. మీరు సపరేట్గా హెచ్ఈఎఫ్ పాన్ కార్డు తీసుకొని హెచ్ఈఎఫ్కి సంబంధించి అయితే దాంట్లో వేసుకోవచ్చు. ఒకవేళ మీరు సొంతంగా కొనున్న పొలం అయితే కనుక దాని మీద వచ్చిన ఆదాయం మీరు చూపించకపోతే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని రివైజ్డ్ రిటర్న్స్ వేసుకోండి. దానివల్ల మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. చాలా మినిమం ట్యాక్స్ దాని మీద వస్తుంది. దాని అయితే మీరు చూపించుకొని సరి చేసుకోవటమే మంచిదండి. ఒకవేళ పూర్వీకుల నుంచి వచ్చిందైతే హెచ్ఈఎఫ్ రిటర్న్ కింద హెచ్ఈఎఫ్ ఆదాయం కింద దాన్ని సపరేట్ చేసుకోండి. ఓకే. మరో కలర్ సూర్య హైదరాబాద్ నుండి. సూర్య గారు. నమస్తే సామన్ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ ఇండియాలో జాబ్ చేస్తానండి. తర్వాత నాకు యూఎస్ నుంచి కూడా నేను ఒక కన్సల్టింగ్ లో చేస్తాను. అక్కడి నుంచి నాకు డాలర్స్ కన్వర్ట్ ఇండియాలోకి వస్తాయి నా అకౌంట్ లోకి, సేవింగ్స్ అకౌంట్ లోకి అరౌండ్ 1 lakh 1,200,000 వస్తాయండి. సో ఇది నేను ట్యాక్స్ రూపంలో ఎలాగా చూపించుకోవాలి? ఇన్కమ్ అది ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని నాకు వచ్చిందండి. అంటే ఇందులో మీరు ఆల్రెడీ శాలరీస్ ఇక్కడ డ్రా చేసేవాడి మీద మీకు TDS అవుతూ ఉంటుంది, మీరు రిటర్న్ వేస్తూ ఉండొచ్చు. అదేవిధంగా మీరు ఓన్ కన్సల్టింగ్ చేస్తా కొంత ఆదాయం కూడా సంపాదిస్తున్నారు కాబట్టి, ఇండియాలోనే ఉండి సంపాదిస్తున్నారు కాబట్టి ఆ ఆదాయాన్ని కూడా మీరు ప్రొఫెషనల్ ఇన్కమ్ కింద ప్రొఫెషనల్ ఇన్కమ్ కింద చూపించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. దాన్ని చూపించుకోండి. చూపించుకున్న తర్వాత దానికోసం మీరు ఏమైనా ఖర్చులు పెట్టున్నా కానీ, ఒక ఎంప్లాయీని ఎంగేజ్ చేసినా, ఒక కంప్యూటర్ కొనుక్కోనున్నా, ఒక కారు దానికోసం ఎంగేజ్ చేస్తున్నా, ఒక ఫోన్ దానికోసం ఎంగేజ్ చేస్తున్నా, అటువంటి ఖర్చులన్నీ కూడా దాంట్లో రాసుకోవచ్చు. మీకు వచ్చిన ఆదాయంలోంచి ఖర్చులు తీసేసిన తర్వాత మిగతా అమౌంట్ని మీ ఇన్కమ్ కింద డిక్లేర్ చేసి ఏదైనా ట్యాక్స్ పోర్షన్ కట్టాల్సి ఉంటే కట్టొచ్చండి. ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఒకవేళ మీరు గతంలో చూపించి ఉండకపోతే అటువంటిది వచ్చింటే రివైజర్ రిటర్న్ వేసుకొని దాన్ని సరి చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మరో కలర్ వెంకట్రావు విజయవాడ నుండి. వెంకట్రావు గారు. నమస్తే మేడం. సాయిబాబు గారు నమస్తే సార్. నమస్తే వెంకట్రావు గారు, చెప్పండి. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ తర్వాత వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఆ తర్వాత ఇంకా సోషల్ మీడియాలో ఏదో BTT ట్యాక్సెస్ అవి పడతాయి అంటున్నారు. అయితే ఈ టైంలో మేము సేవింగ్స్ చేసుకోవడానికి ఏది బెటర్ అంటారు? PPF అకౌంట్లా, లేకపోతే ఇవి గోల్డ్ పర్చేజ్ చేయటమా, రియల్ ఎస్టేట్లోనా? ఎలా అంటే మా సేవింగ్స్ మేము హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేలాగా ఎలా సేవ్ చేసుకోవాలి? అంటే ఇందులో డిమానిటైజేషన్కి, మన సేవింగ్స్కి, మన ఫ్యూచర్ అవసరాలకి ఎటువంటి సంబంధం లేదండి. మనం ఇదే పర్పస్ కోసం సేవింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇమీడియట్ 1 yearలో పిల్లల అవసరం కోసమా, మీ అవసరం కోసమా, లేకపోతే 5-10 ఏళ్ల వరకు మీకు ఇన్కమ్ అవసరం లేనట్లయినా, లేకపోతే రెగ్యులర్ మంత్లీ సపోర్ట్ కోసమా, ఏంటనేది మనం డిసైడ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. కానీ డిమానిటైజేషన్కి, మన ఫ్యూచర్ పెట్టుబడులకి వీటికి సంబంధం లేదండి. ఏ రోజున కూడా ఏ సేవింగ్స్ స్కీమ్లో అయినా కానీ 8 to 10% ఈల్డ్ అనేది ఉన్నది. మీరు బ్యాంకులో FD వేసుకోండి, లేకపోతే NSS బాండ్స్ కొనుక్కోండి, లేకపోతే ఇంకోటి కొనుక్కోండి. గోల్డ్ రేటు పెరుగుద్ది అనేది మీ ఎవరికి వాళ్ళం వ్యక్తిగత అంచనా వేసుకొని గోల్డ్ కొనుక్కుంటున్నారు, లేకపోతే ఓ భూమి కొనుక్కుంటున్నారు, లేకపోతే ఒక చోట వ్యాపార సంస్థలో పెట్టుబడి పెడతా ఉన్నారు. మన అంచనాలు తల్లకిందులు అయితే నష్టం కూడా పోతూ ఉంటారు. ఎప్పుడైతే మీకు హయ్యెస్ట్ రిటర్న్ కావాలనుకుంటుందో అక్కడే హయ్యెస్ట్ రిస్క్ కూడా ఉంటుంది. మీరు గ్యారంటీడ్ ఇన్కమ్ కావాలి, గ్యారంటీడ్ సపోర్ట్ కావాలంటే బ్యాంకులో FD వేసుకోండి, లేదా ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ బాండ్స్ ఉన్నవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మిగతా సంస్థలు ఇచ్చే కానీ వాటిలో పెట్టుకోండి. కొద్దిగా ఇంట్రెస్ట్ మేము ట్యాక్స్ కట్టుకున్నా పర్లేదు అనుకున్నప్పుడు కొన్ని వ్యాపార సంస్థలు డిబెంచర్లు, బాండ్స్, ఇంట్రెస్ట్ FDల మీద అట్లా ఇస్తూ ఉన్నారు.
వాటిల్లో తీసుకోవచ్చు. ఏదైనా ఆథరైజ్డ్ ఎన్బిఎఫ్సి లేకపోతే బ్యాంకుల్లోనే వేసుకోండి, కానీ మిగతా వాటికి వెళ్లకుండా వీటిని జాగ్రత్త పరుచుకోమనేది సలహా అండి. మరో కలర్ రమేష్ అనంతపురం నుండి. రమేష్ గారు. సార్ నమస్తే సార్, సాయిబాబు గారు. నమస్తే రమేష్ గారు, మాట్లాడండి. సార్ ఏం లేదు, నేను ఒక 10 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను అండి. నేను ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ లో పోతున్నాను సార్. ఓకే. బట్ ఒక డిమానిటరీ కాస్ట్ ముందు మేము ఒక సైట్ పర్చేజ్ చేశాం సార్. దాని వాల్యూ వచ్చేసి 30 లక్షలు సార్. అది యాజ్ పర్ గవర్నమెంట్ దీని పరంగా. బట్ కాకపోతే మేము దాని కింద ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తామా ఎట్లా సార్? దాన్ని చూపించుకోవాలి పరిస్థితి. రమేష్ గారు, మీరు 10 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినా మీకు సేవింగ్స్ అన్నీ ఉన్నాయా లేదా? ఆ 30 లక్షల రూపాయలు మీరు అకౌంట్లో నుంచి లేదా మీరు సేవింగ్స్ చేసుకునే అమౌంట్లో నుంచి పే చేశారా లేదనేది ఫస్ట్ సరిచూసుకోండి. ఒకవేళ మీ గత 5 సంవత్సరాల సేవింగ్స్ అన్నీ కలిపి కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలే ఉండి మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ 30 లక్షలు అని చెప్తున్నారు. కాబట్టి డిఫరెన్స్ అమౌంట్ 10 లక్షల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు తీసుకొచ్చుకున్నారా లేకపోతే ఏం చేసామనేది మనం సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా అందరం చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సేవింగ్ ఉంటుంది. దాన్ని ఒక నోటు ద్వారానో లేకపోతే ఇంకో రూపంలోనో చేబదుల రూపంలోనో తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఇట్లా వడ్డీ రూపంలో ఇచ్చుకొని ఆ వచ్చిన వడ్డీ ఆదాయాన్ని ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించట్లేదు. సో అక్కడ అన్అకౌంటెడ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంది. లేదా మీరు చేబదులు ఎక్కడో తెచ్చుకొని ఉన్నారు, మీరు దాన్ని చెక్కు రూపంలో తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే ఏ విధంగా అవుతున్నాం? నేను వ్యాపారస్తుని కాదండి, చెక్కు రూపంలో తెచ్చుకునే అవసరం లేదు, తీసుకుంది నాకు వ్యవసాయదారుడి దగ్గర తీసుకున్నాను. ఇట్లా మనం చెప్పుకోవడానికి కానీ రిటర్న్గా పేపర్ మీద పెట్టేసరికి కొన్ని డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీ ఆదాయానికి మీరు పెట్టిన 30 లక్షలకి సరిపోయిందా లేదా, సేవింగ్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని వాటి ప్రకారం చేసుకోండి. ఒకవేళ ఏమైనా ఇబ్బంది కనుక అనిపిస్తే కనుక దగ్గరలో ఉన్న ఎవరినైనా సంప్రదించండి. దానికి ఉంది. లేదు మీరైనా కొంత చట్టంలో నెట్లో కొట్టి వీటిలో కొట్టి కొంత ఎస్ఎస్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పరివిలోనే ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి దాన్ని ఎస్ఎస్ చేసుకోవడానికి మీరు పెద్ద కష్టం అయితే కాదండి. మరో కలర్ శ్రీనివాస్ విశాఖపట్నం నుండి. శ్రీనివాస్ గారు. హలో, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సాయిబాబు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఏమీ లేదు, మాకు ఆగస్టులోను నేను సైట్ కొట్టి డబ్బులు ఇచ్చాను సార్. 13 లక్షలు సైట్ వాల్యూ. అది గవర్నమెంట్ వాల్యూ అయితే 7 లక్షలు ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి. ఒక 2 అడుగులు మనకు పక్కన కావాలా, దాని గురించి నేను రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వదిలేశాను సార్. అది ఇప్పుడు చేయించుకుంటే మనం ఏమైనా అకౌంట్ చూపించాలా? దానికి ఏంటి నాకు సమస్య? అంటే మీకు 7 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ పెద్ద ఇది కాదు. మీకు ఏదో ఒకటి వృత్తి వ్యాపారం చేసుకుంటున్నారు. 7 లక్షల రూపాయల సేవింగ్ నార్మల్ మ్యాన్కి కూడా ఉంటాయండి. ఒక ఓవర్ పీరియడ్ మీద మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. 7 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ కాబట్టి ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. దానికి దీనికి సంబంధమే లేదు. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని ప్రకారం చేయించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ముందు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సాయిబాబా గారు, ఇంకా బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తప్పవంటారు? అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బంగారం కొనుగోలు మీద 2 lakhs అండ్ అబౌవ్ కనుక వాల్యూ కనుక పర్చేజ్ చేస్తే పాన్ కార్డ్ ఇచ్చి అఫీషియల్గానే కొనాల్సిన అవసరం అయితే అఫీషియల్ పేమెంట్లో అఫీషియల్ బుక్స్లో చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ ఇక్కడ డిమానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్లో సెక్షన్ 69A 69B అనేది కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. మనం లెక్కల్లో చూపించను కానీ ఆదాయం ద్వారా కనుక బంగారం కొనుంటే డెఫినెట్గా ఈ పరిధిలోకి అనేది వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతే ఎంత మనం పోర్షన్ కట్టాల్సి వస్తున్నామంటే ఎంతైతే అన్డిక్లేర్డ్ వాల్యూకి బంగారం ఉంటుందో దాని మీద 50% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే వస్తున్నాం. అదే మనంతటా మనం డిక్లేర్ చేయకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే 85% వరకు కట్టాల్సి వస్తున్నాం. కాబట్టి ఈ బంగారం అనేది సైకలాజికల్గా ఇండియన్స్కి అటాచ్ అయ్యి ఉంది, కానీ ఇక్కడ ఈ ట్యాక్స్ బర్డెన్ వల్ల కొంత ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది. అదేవిధంగా బంగారం రేట్ అనేది ఇంటర్నేషనల్గా ఒక ప్రైసింగ్తో కూడుకుంది. డాలర్ ప్రైస్ పెరుగుతుందా తరుగుతుందా? డాలర్ ప్రైస్ పెరిగే కొద్దీ బంగారం రేటు కూడా పెరుగుతున్న అవసరం ఉంది. అట్లాగే వరల్డ్ మొత్తం మీద హైయెస్ట్ కన్జంప్షన్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ ఇండియాలో ఉన్నాము. దీన్ని ఏ విధంగా మారుతాము ఏంటనేది ఉన్నది. అదేవిధంగా అక్కడ యుఎస్లో మారబోతున్న గవర్నమెంట్ ఈ జనవరిలో మారబోతూ ఉన్నారు. అక్కడ ట్రంప్ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? దే వాంట్ టు స్ట్రెంగ్థెన్ ద డాలర్ స్ట్రెంగ్థెన్ అవ్వాలంటే వాళ్ళకున్న పెట్టుబడులు కానీ వాళ్ళకున్న డాలర్ సపోర్టెడ్ గోల్డ్ రిజర్వ్స్ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి బంగారం ప్రైసింగ్ అనేది రకరకాలుగా మారటానికి అవకాశాలు అయితే ఉన్నది. అయితే కొంత కన్జంప్షన్ అయితే ఈ డిమానిటైజేషన్ తర్వాత తగ్గటానికి కొంత అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి.
అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేది మనకి అఫీషియల్గా మనం ఇన్వెస్ట్ చేసుకోదగిన అమౌంట్ ఉంటేనే ఇన్వెస్ట్ చేసుకోవాలి, కానీ అదర్వైజ్ ఎట్లా పడితే అట్లా కొని దాన్ని ఏ విధంగా ఉంచుకోవడం అనేది మంచిదైతే కాదు. ఓకే, ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత ప్రధాని ప్రకటన తర్వాత పెట్టుబడులు ఆశించిన స్థాయిలో ఉన్నాయా, లేకపోతే దీని మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? అంటే ఈ పెట్టుబడులు అనేది కార్పొరేట్ సంస్థలు కొత్త ఆపర్చునిటీ కోసం ఎప్పుడు చూసుకుంటా ఉన్నాయండి. ఇవాళ మొబైల్ వ్యాలెట్ల ద్వారా, ఆన్లైన్ సేల్స్ ద్వారా అనేది కొంత ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం అయితే పెరిగింది. పెద్ద ఎంఎన్సీలకి, భారీ సంస్థలకి కొంత అవకాశం ఏర్పడింది, కానీ చిన్న మధ్య తరహా సంస్థలు క్యాష్ రూపంలో వ్యాపారం ఎక్కువ చేసుకుంటూ ఉంటాయి. అట్లాగే గ్రామీణ భారతం 50% అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు. వాళ్ళందరూ కూడా క్యాష్తో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, క్యాష్తో కొనుగోలు జరుపుతూ ఉన్నారు, అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఏ విధంగా సిస్టంలోకి రాగలరు అనేది చాలా ఉన్నది. మనం కొత్త వ్యాపారం చిన్న చిన్న సంస్థలు మొదలు పెడతామంటే వ్యాపారం జరిగిద్దా జరగదు అనేది ప్రజలందరిలో ఎక్కువ మందిలో ఉన్న ప్రశ్న. దీనికి మరికొంత సమయం వస్తే కానీ చెప్పలేము. ఈ మంత్తో కొంత క్యాష్ ఈజ్ అవుట్ అయింది. ఈ ఈజ్ అవుట్ అయిన దాంట్లో కొంత బెనిఫిట్ అయితే రావచ్చు. అయితే గతంలో ఉన్నంతగా క్యాష్ వ్యాపారాలు చేయడానికి మాత్రం అవకాశం అయితే లేదండి. ఓకే, మరో కాలర్ శ్రీశైలం హైదరాబాద్ నుండి ఈ ప్రశ్న. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మేము ఒక ఇల్లు పర్చేజ్ చేస్తున్నామండి. ఏప్రిల్ 11 తారీఖు అడ్వాన్స్ ఇచ్చాను నేను 2016. ఓకే, 8 lakhs అడ్వాన్స్ ఇచ్చాను క్యాష్ గా. అయితే అది నాకు ఇల్లు అమ్మితే వచ్చింది, నాకు వైట్ లోనే వచ్చింది అమౌంట్. అయితే మిగతాది మొత్తము 30 lakhs కు చెక్స్ ఇచ్చాను, 40 lakhs బ్యాంక్ లోన్ ఉందండి. అయితే ఈ 8 lakhs ఇప్పుడు అతను వద్దు, మా ఆడిటర్ గారు దీనికి 100% పెనాల్టీ పడుతుంది, మీరు రిటర్న్ తీసేసుకోండి అని అంటున్నారు. అది కరెక్టేనా అండి? అంటే అట్లా ఏమీ ఉండదండి. మీరు ఆ రోజున అడ్వాన్స్ ఇచ్చున్నారు, మీకు అఫీషియల్ క్యాష్లో ఉన్నారు, ఆయన అడ్వాన్స్గా తీసుకొని ఉండొచ్చు. అయితే మనం ఏంటంటే ఈ కొనుగోళ్లు అమ్మకాలు అనేది క్యాష్ రూపంలో చేయకూడదు అనే దానికి ఉన్నది. అయితే ఒక వ్యవసాయదారుడు బ్యాంకులో అకౌంట్ లేని వాళ్ళమే క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు, కానీ ఇట్లాంటి అవకాశం లేదు. మీకు కనుక అవకాశం ఉంటే మీ క్యాష్ని మీరు వెనక్కి తీసుకొని మీ అకౌంట్లో చెక్కుల ద్వారా ఇచ్చుకొని చేసుకోవచ్చండి, అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. దీన్ని ఏంటంటే మీరు కొనుగోళ్లు అమ్మకాలు అనేది మీ ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగేది. తర్వాత చట్టం ఏం చెప్తుందంటే 20,000 రూపాయల పైన జరిగే కొనుగోళ్ళు అన్నీ కూడా మీరు చెక్కు ద్వారానే చేయండి. ఎవరికి ఎగ్జంప్షన్ ఉందంటే ఒక వ్యవసాయదారుడికి బ్యాంకులో అకౌంట్ లేని వాళ్ళకే ఎగ్జంప్షన్ ఉంది, కానీ అందరికీ ఎగ్జంప్షన్ అయితే లేదండి. మరో కలర్ రమేష్ హైదరాబాద్ నుండి. రమేష్ గారు. హలో, రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. అది మాది ఒక చిన్న ఇది సార్, మేము అంటే ఒక ప్లాట్ కొన్నాం సార్. అయితే 10 years బ్యాక్ మా సిస్టరు నేను ఇద్దరం కలిసి తీసుకున్నాం. ఫాదర్ కొనిచ్చాడు విలేజ్ ప్రాపర్టీలో. అయితే మధ్యలో సిస్టర్ కు మళ్ళీ నేను మొత్తం డబ్బులు ఇచ్చి నేనే తీసేసుకున్నాను. కొన్ని అనుకోని పరిస్థితులలో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సార్. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము. అంటే గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చా, మరి రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారా ఎట్లా? అది ఆ ప్రాపర్టీ మీ ఇద్దరు జాయింట్ రిజిస్ట్రేషన్ ఉందా? ఇద్దరు పేరు మీదనే చేశాము, లింక్ డాక్యుమెంట్ ప్రాబ్లం అవుతుందని. ఓకే, సో ఇప్పుడు మీరు ఇద్దరు పేరు మీద ఉంది కాబట్టి రిలింక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ కింద చేసుకోవచ్చండి. మీ సిస్టరు మీ ఫేవరబుల్గా ఆ రైట్స్ని రిలింక్విష్ అయితే చేయొచ్చు, మార్చవచ్చు, వాటికి అవకాశం అయితే ఉన్నది. దానికి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అదర్వైజ్ రెండో పార్ట్లో మీరు గిఫ్ట్ డీడ్ అయినా మీ సిస్టర్ మీకు చేసి మీకు సింగిల్ డాక్యుమెంట్గా చేసుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. మరో కలర్ శివ హైదరాబాద్ నుండి. శివ గారు. నమస్తే అండి. నమస్తే అండి, శివ గారు మాట్లాడండి. నేను కొత్త అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నాను. సో డిమానిటైజేషన్ వల్ల రేట్లు తగ్గుతాయి అన్నారు, అది ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? వెయిట్ చేయొచ్చు అంటారు, లేకపోతే తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడే తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అన్నారు, ఇప్పుడు 8.6 అలా వస్తుందన్నారు స్టేట్ బ్యాంక్. సో అది కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఈ 2 క్వశ్చన్. అంటే ఇందులో డిమానిటైజేషన్ వల్ల రేట్లు తగ్గుతాయి అనేది ఎవరు కూడా చెప్పలేదు శివ గారు. ఇక్కడ కొంత వ్యాపారంలో స్లంప్ వస్తుంది. బిల్డరు
వెయిట్ చేసే అవకాశం లేక అతను లిక్విడిటీ కోసం కొంత రేటు తగ్గించి అమ్ముకునే అవకాశం ఉందనేది ఇండస్ట్రీ అభిప్రాయపడింది. అదేవిధంగా మనకి తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది మంత్రులు కానీ అభిప్రాయపడి ఉన్నారు. రియల్ ఎస్టేట్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, రియల్ ఎస్టేట్ స్లంప్కి వెళ్ళిందని ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పగలిగారు. సో ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా రేట్లు తగ్గుతాయి అనేది అది మార్కెట్ ఊహాజనితమే కానీ దానికి ఎటువంటి కొలమానాలు కొలబద్దలు అయితే లేవండి. రెండవది, నియరెస్ట్ పాయింట్లో బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే మొన్న ఈ డిమానిటైజేషన్ ప్రాసెస్లో జరిగినప్పుడు రివర్స్ రెపో రేట్లు కానీ రెపో రేట్లు కానీ అట్లాగే రిజర్వ్ బ్యాంక్ రేట్లు కానీ ఎటువంటి మార్పులు జరగలేదు. 31వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్కి డిపాజిట్స్ మీద 8% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామని చెప్పారు. సో 8% ఇంట్రెస్ట్ రేటుకి కనుక సీనియర్ సిటిజన్స్కి డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలంటే బ్యాంకులకి దానిపైన 3% to 4% స్ప్రెడ్ రావాలి. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్కి కానీ ఐడియల్గా ఫండ్స్ ఉన్న టైంలో వడ్డీ పే చేయడానికి కానీ 3 to 4% స్ప్రెడ్ రావాలి. అంటే లెండింగ్ రేటు 11 to 12% రావాలి. ప్రస్తుతం బ్యాంకుల యొక్క పిఎల్ఆర్ రేటు 10.25, 10.5 మధ్యలో ఉన్నది. కాబట్టి నియరెస్ట్ ఫ్యూచర్లో ఇమీడియట్గా మీకు హౌసింగ్ మీద వీటి మీద ఇంట్రెస్ట్ రేట్లు డ్రాస్టిక్గా కమ్ డౌన్ అవ్వు. నిన్న ఎస్బీఐ వాళ్ళు 0.9% రిడ్యూస్ చేశారు. అవి గతంలో ఉన్న లోన్లకి అప్లై చేయట్లేదు, కొత్తగా ఇవ్వబోయే లోన్లకి అప్లై చేసే ఉన్నారు. అందులో హౌసింగ్ లోన్కి అప్లై చేస్తారా, ప్రయారిటీ సెక్టర్కి అప్లై చేస్తారా అనేది వాళ్ళ బోర్డు మీటింగ్లో అన్నీ డిసైడ్ చేసుకున్నాక విధి విధానాలు ఇస్తారండి. ఏదన్నా ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ ఉన్నా కానీ స్లైట్ చేంజ్ ఆఫ్ 0.25 to 0.5% ఉంటుంది, కానీ అంతకుమించిన ఇంట్రెస్ట్ రేట్లు అయితే చేంజ్ నియరెస్ట్ పాయింట్లో తక్కువకైతే రావండి. ప్లస్ యూఎస్ ఫెడ్ రేట్లు ఇంట్రెస్ట్ స్టెబిలైజ్ అవుతున్నాయి కాబట్టి యూఎస్ ఫెడ్ రేట్లు కూడా పెంచారు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుదల రేట్లో ఉన్నాయి. మనకు అంత డ్రాస్టిక్గా ఫాల్ డౌన్ అయితే అవకాశం అయితే లేదండి. మరో కాలర్ వెంకటరాజు కరీంనగర్ నుండి. వెంకటరాజు గారు సార్ నమస్కారం. సార్ సాయిబాబు గారు. నమస్తే వెంకటరాజు గారు, మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, మేము ఉమ్మడి కుటుంబం సార్, మరి నేను తమ్ముడు అమ్మ వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం సార్. మేము వ్యవసాయదారు కుటుంబం సార్. ఓకే సార్, అయితే మేము పొదుపుగా ఒక కపిల్ చిట్లో చిట్టి వేస్తున్నాం సార్. అయితే బాధ్యత అంతా మామే అని ఉంటాను, నేను ఇంటికి పెద్ద కుమారుని. అయితే వచ్చేసి నేను ఒక 4 లక్షల దాకా వేస్తున్నాను సార్, వ్యవసాయ కుటుంబం అయినా కూడా. ఎందుకంటే ఒక హౌసింగ్ లోన్ కోసం అంటే మాకు ఖచ్చితంగా ఐటీ ఉంటేనే హౌసింగ్ లోన్ ఇస్తారంటే దానికి కారణంగానే ఐటీకి అప్లై చేస్తున్నాం సార్ మేము ఒక 4 years నుంచి. అయితే మేము కొంత 4-5 years క్రితం కొంత బాగా చేసి ఇల్లు కొనుక్కున్నాం సార్. అయితే ఇప్పుడు కపిల్ చిట్లో ఒక 25 లక్షలు చిట్టి వేసినాం సార్. ఆ చిట్టి అమౌంట్ వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా సార్, దాని మీద ఏమైనా ఇప్పటి దానికి ఇట్లా ఒకసారి అకౌంట్ లోకి 25 లక్షలు వస్తే ట్యాక్స్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? అంటే మీరు చిట్టికి అనేది 20 నెలల, 30 నెలల, 40 నెలల, 50 నెలల నెలకి ఇంత కిస్తీ చొప్పున కడతా ఉంటారు. ఆ కిస్తీ కట్టే అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వ్యవసాయంలో వచ్చిన ఆదాయం నుంచి కనుక మీరు కట్టుంటే కనుక దాని మీద వచ్చిన దానికి మీకు ఎటువంటి ఇది రాదు. మీకు కట్టిన అమౌంట్ మీరు 25 లక్షల రూపాయల చిట్టి వేస్తున్నారు, మీరు కట్టింది మొత్తం 25 లక్షలు అయ్యి మీకు వచ్చిన అమౌంట్ 22 లక్షలు 23 లక్షలు ఉంటే 20 లక్షల నుంచి 22 లక్షల మధ్యలో ఉన్న డిఫరెన్స్ అమౌంట్ 2 లక్షల రూపాయలని మీరు ఆదాయం కింద చూపించుకొని ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకుంటున్నారు కాబట్టి ఆదాయం కింద చూపించి దాని మీద కట్టాల్సి ఉంటారు. అదేవిధంగా మీకు ఇంత అమౌంట్ మీరు కట్టడానికి వ్యవసాయం మీద వచ్చిన ఆదాయం కాకుండా మీకు వేరే రూపంలో వచ్చిన ఆదాయం కనుక అయ్యుండి మీరు కట్టుంటే కనుక దానికి ఏ విధంగా అనేది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నామన్నారు కాబట్టి ఒకసారి సరి చూసుకోండి. దానికి కనుక సరిపోకపోతే కనుక మీరు బ్యాలెన్స్ అమౌంట్కి డిఫరెన్స్ అమౌంట్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే వస్తారండి. ఓకే, మరో కాలర్ రాజు హైదరాబాద్ నుండి. రాజు గారు. హలో సాయిబాబా గారు, నమస్తే అండి. నమస్తే రాజు గారు, మాట్లాడండి. ఏంటంటే మేము ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం అండి. అది దాని కాస్ట్ వచ్చేసి 30 lakhs చెప్తున్నారు వాళ్ళు. బట్ అది రిజిస్ట్రేషన్ 30 lakhs చేపించుకున్నా రిజిస్ట్రేషన్ వాల్యూ అది వచ్చేసి 10 లక్షలు ఉంది. బట్ బిల్డర్ వచ్చి 30 lakhs కి రిజిస్ట్రేషన్ 30 lakhs అమౌంట్ కి రిజిస్ట్రేషన్ చేస్తాను అంటున్నారు. మరి మీకు అలా చేస్తే మాకు చాలా పడుతుంది సార్. వాళ్ళు ఏమేమి ఇస్తున్నారంటే 6% సర్వీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ 3.75 సర్వీస్ ట్యాక్స్, VAT 1.25, అరౌండ్ 3 lakhs చేంజ్ రిజిస్ట్రేషన్ మాకు ఖర్చు అవుతుంది సార్. అంటే ఇందులో రాజుగారు మీకు వైట్ సోర్స్ ఎంత ఉంది ఏంటనేది కూడా మీరు చూసుకోండి. బిల్డర్ అమ్మేది మొత్తం కూడా వైట్కే అమ్ముతున్నారు. ఇది వాళ్ళు చేయాల్సిన విధానమే, అందులో మీరు ఏమీ ఇదవ్వాల్సిన పనేం లేదు. దీన్ని ట్యాక్స్ మినిమైజ్ చేసుకోవడానికి, స్టాంప్ డ్యూటీ మినిమైజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇది కూడా లేదండి. ఒకసారి మళ్ళీ మీరు బిల్డరే మాట్లాడుకోండి. వాళ్ళు 30 lakhs చేస్తారంటే 30 lakhs చేసుకోవాల్సిందే. మళ్ళీ మీరు వైట్ ఇస్తా రిజిస్ట్రేషన్ వాల్యూ 10 lakhs చేసుకున్నారండి,
బ్యాలెన్స్ 20 లక్షల రూపాయలు మీరు ఎక్కడి నుంచి పే చేసినట్టు, ఎక్కడి నుంచి మీ అకౌంట్లో నుంచి దేనికోసం పే చేసినట్టు అనేది ఇబ్బంది పడతారు. ఒకసారి మళ్ళీ అవసరమైతే కనుక మీ ఆడిటర్ని కానీ ఎవరన్నా కన్సల్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మరో కాలర్ శ్రవణ్ కుమార్ తుని నుండి. మీ పవన్ కుమార్ గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మాకు పూర్వీకుల నాటి పొలాలు ఉన్నాయి సార్. అదేంటంటే మా నాన్నగారు పంపకాలు చేసినప్పుడు మనిషికి ఒక 7 ఎకరాలు చొప్పున డివైడ్ చేశారు సార్. అందులో నేను ఒక 2 ఎకరాల 50 సెంట్లు ఒక 3 నెలల క్రితం సేల్ చేశాను సార్. ఓకే. అది ఏంటంటే అగ్రిమెంట్ రాసుకున్నారండి, అమౌంట్ ఇచ్చారు ఫుల్ అమౌంట్, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సార్. అది మామూలుగా మనకి ప్రాబ్లం ఉండదు కదా? ఏ ప్రాబ్లం ఏ ఉండదండి. మీ వ్యవసాయపరమైన భూమి కాబట్టి అమ్ముకున్నారు కాబట్టి మీకు ఎటువంటి పన్ను పరిధిలో కూడా రారు. ఏదైనా మున్సిపాలిటీకి 8 కిలోమీటర్ల లోపు ఉన్నారా దాటున్నారా అనేది చూసుకోండి. మీరు యాసిడ్గా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఓకే. ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉన్నాయంటే ఫ్లాట్స్, ప్లాట్స్ ఈ రెండిట్లోని ప్లాట్ల ధరలు పడిపోతాయి, ఫ్లాట్స్ ధరలు అలాగే ఉంటాయి అనేటువంటి ఒక డౌట్ ఉంది. దాని గురించి అంటే ఇందులో ప్లాట్లు, ఎకరాలు ఇవన్నీ కూడా ఎక్కువ క్యాష్ రూపంలో జరుగుతున్నాయండి. వాటికి ఎక్కడ కూడా ఎటువంటి సేల్స్ ట్యాక్స్ కానీ ఎటువంటి పన్ను పరిధిలోకి చట్టాల పరిధిలో కానీ వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. సో వాటి మీద కొంత క్యాష్ రూపంలో జరిగే ట్రాన్సాక్షన్స్ని ఆగిపోతున్నాయి. ప్రజలు క్యాష్ రూపంలో ఎటు అవైలబిలిటీ లేదు, విత్డ్రా చేయాలన్నా కానీ అవకాశం లేదు. వీటన్నిటితో కొంత స్టాండ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రియల్టర్సు కొంత వాటిని ఎంత దొరికితే అంతకు అమ్ముకుందాం అనే దాంట్లో ఉంటారు అనేది ఒక అభిప్రాయం అయితే కొనసాగుతూ ఉంది. అంత నియరెస్ట్ ఫ్యూచర్లో అంత డ్రాస్టిక్ ఫాల్ డౌన్ అయితే ఉండకపోవచ్చు, కొంత ఫాల్ డౌన్ ఉంటుంది కానీ ఎవరు కూడా డ్రాస్టిక్ ఫాల్ డౌన్ చేయడానికి వీల్లేదు. రెండవది ఫ్లాట్ల రేట్లు కూడా తగ్గుతాయా తగ్గవా అనే దాని మీద చాలా డిస్కషన్స్ ఉన్నాయి. మనకి ఇక టీవీ నైన్లో కూడా జరిగిన అనేక డిస్కషన్స్లో కొంతమంది తగ్గుతున్నాయని కొంతమంది తగ్గట్లేదని ఉన్నారు. ఇక్కడ చిన్న మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే వాడి దగ్గర పెద్ద డిఫరెన్స్ అయితే ఇప్పుడు వరకు రాలేదండి. ఎందుకంటే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇల్లు కాస్ట్ అవుతుంటే దాదాపుగా 20-22 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకొని కొనుక్కుంటా ఉన్నారు. అంటే వైట్గానే కొనుక్కుంటా ఉన్నారు. వైట్ రూపంలో అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ రూపంలో జరుగుతున్న వాల్యూస్లో ఎక్కడ కూడా మార్పులు అయితే రావట్లేదు. హయ్యెస్ట్ కాస్ట్ ఉన్న విల్లాసు ఇటువంటి విషయంలో కొంత మార్పులు అయితే క్యాష్ రూపం ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో వాటిల్లో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రస్తుతం తగ్గింది కాబట్టి వాటి ప్రైస్లో అనేది కొంత మారడానికి అవసరం ఉంది. మార్కెట్ డిమాండ్ డ్రైవెన్ ఫోర్సెసే కాబట్టి ఇవాళ ఫిజికల్ క్యాష్ మూవ్మెంట్ తగ్గిపోయి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయి అన్అఫిషియల్ మూవ్మెంట్ అనేది తగ్గిపోయింది కాబట్టి అటువంటి వాళ్ళు తెగనమ్ముకోవడానికి లేదా తక్కువ వాల్యూస్తో అమ్ముకోవడానికి కొంత అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా గమనించుకొని మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఎవరైనా కొనుక్కోవటం కానీ అమ్ముకోవటం కానీ చేయండి. ఓకే. ఇక ఐటీ తనిఖీలు, నోటీసుల వ్యవహారం ఎలా ఉండొచ్చు అంటారు? అంటే కొంత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రకరకాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ ఈ టెక్నాలజీ బేస్డ్ చేసుకొని యాక్టివేట్ అయితే అయ్యారండి. కొంతవరకు ఆ యాక్టివేట్ అయ్యి ఒక్కొక్క బేస్ తీసుకొని అందరికి కూడా నోటీసులు అనేది కొంతవరకు సర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళని కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి, ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కట్టాల్సింది కట్టడానికి, అట్లాగే సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి, సర్వీస్ ట్యాక్స్ కట్టడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అప్పుడే పారదర్శకంగా అందరూ కూడా ఆన్లైన్ పేమెంట్లకి, డిజిటల్ క్యాష్కి, అదేవిధంగా అఫీషియల్ ట్రాన్సాక్షన్స్కి వస్తారనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావన. ప్రభుత్వానికి వచ్చే పన్ను వసూళ్లు వస్తే కానీ వాళ్ళు అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు అనుకున్న మిగతా కార్యక్రమాలు కానీ చేయలేరు. ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక సోర్స్ ఏంటంటే ప్రస్తుతం గతంలోనే పిఎస్యూలు చాలా వరకు కూడా అమ్మివేయటం కానీ పిఎస్యూల నుంచి లిక్విడేట్ చేసుకొని ఆ డబ్బులన్నీ ఉపయోగించుకోవడం అనేది చేశారు. ఇవాళ పన్ను వసూళ్లను పెంచుకోవాలంటే ట్యాక్స్ బేస్, ట్యాక్స్ నెట్ పెంచుకోవాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం అయితే రాబోయే రోజుల్లో వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సాయిబాబా గారు. మొత్తం మీద డిమానిటైజేషన్ ప్రభావం అన్ని రంగాల మీద కూడా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవంటున్నారు.